వాళ్ళ భర్తలేమో వ్యవసాయం చేస్తున్నారు. అది మేము సాధించింది. ఇలా మీరు విద్యావేత్తగా ఉన్నారు, వ్యాపారవేత్తగా ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్గా కనిపిస్తారు, యుఎస్ రిటర్న్ నుంచి వచ్చిన తర్వాత ఉన్నారు. ఈ ప్రాంతంలో మీరు ఉంటుండి ఇక్కడే పుట్టానంటున్నారు. అంటే మేజర్గా ఉండే సమస్య ఇన్ని సంవత్సరాలుగా అసలు పరిష్కారం కాకుండా ఉండడానికి ఏంటి ప్రధానమైన కారణం ఏంటి? అప్పుడు తెలుగుదేశం ఉంది, తర్వాత మధ్యలో పార్టీలు మారినాయి, కాంగ్రెస్ ఉంది, తర్వాత తెలుగుదేశం, ఇలా కాంగ్రెస్, ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా వైసీపీతో పాటు. ఎందుకు పరిష్కారం కాలేదు? ఒకటి, రాజకీయ నాయకులకి అవగాహన లేకపోవడం అండి. ఇది చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది అని అవగాహన లేకపోవడం. ఇప్పుడంటే నెల్లిమర్ల నియోజకవర్గం మీరు అన్నట్టుగా చాలా హాట్ నియోజకవర్గంగా మారిందని మీరు అంటున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్, భోగాపురం అనే ప్రాంతం ఇంతకుముందు ఎవరికి తెలియదు అసలు. ప్రజలందరూ కూడా ఏదోటి బతుకుతున్నానులే, ఇక్కడ మనం పండించుకుంటున్నాం, గింజలు పండించుకొని బతుకుతున్నాం, వచ్చిన దాంతో ఉంటున్నాం అన్నట్టు ఉంటున్నారు తప్పించి, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం తాలూకు పేరు బయటకు వచ్చింది బాగాను. కానీ నేనేమంటున్నానంటే, ఎయిర్పోర్ట్ వచ్చినంత మాత్రాన నాయకులు చిత్తశుద్ధితో పనిచేయకపోతే, కరెక్ట్గా పనిచేయకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. అంటే ఇప్పుడు నెల్లిమర్లలో కాదు, తెలుగుదేశం నుంచి కాదు, అంతకుముందు మిగతా చోట